అమ్మా అమ్మా ఏమిట్రా భర్త ఇలా చేసావు? పెళ్లికి రాలేదు, ఉత్తరం ముక్కన్న రాయలేదు. అదో పెద్ద కథమ్మా, తర్వాత చెప్తాను గాని. అన్నయ్యడి అన్నయ్య వాళ్ళు హనీమూన్కి వెళ్ళారా? ఎవరిని అడిగి వెళ్ళారు? నేను అన్నయ్యని వదిన చూద్దామని ఎంతో ఆశగా ఆఫీస్ సెలవు పెట్టి ఇక్కడికి వచ్చాను. ఈలోగానే తుర్రు మనాలా? యారా అలా నిలబడిపోయావు? మీ వదిన అందంగా ఉందా? అమ్మా ఇదా నాకు వదిన? ఏమిట్రా వాగుడు? దీని అమ్మ ఎవరు, బాబు ఎవరు, కులం ఏమిటి, గోత్రం ఏమిటి? ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? అమ్మా మరా ఏరా పెళ్లికి రాలేదు? ఆఫీస్ పని మీద సిమ్లా వెళ్ళానన్న. ఏ ఆఫీస్ పని రా, పెళ్లికి కూడా రాకుండా? ఆ పెళ్లి ఫోటో చూసావా? దానిలో ఒకే ఒక లోటు, అది నువ్వు లేకపోవడం. కౌసల్య, పురాణ కాలక్షేపానికి టైం అయింది, నేను వస్తాను. ఏమిట్రా మద్రాసులో ఆగిపోయావు? ఏం లేదు కానీ ఈవిడ మీకు ఎక్కడ దొరికిందమ్మా? దొరకడం ఏమిట్రా, జడ్జి శివసుబ్రహ్మణ్యం గారి కూతురు. కరెక్ట్, జడ్జి కూతురు. అది రే భర్త, నీ లగేజీ ట్యాక్సీ నుంచి తీస్తున్నప్పుడు ఈ బ్రీఫ్ కేసు కింద పడింది. ఎవరికి ఇది? అది అన్నయ్యకి ప్రెజెంటేషన్ ఇవ్వాలని తెచ్చాను రా. ఒరే ఒరే, ఇది కింద పడిందని అన్నయ్య చెప్పుకు, అప్సేకులు అనుకుని ఫీల్ అవుతాడు. అసలే సెంటిమెంటల్ ఫెలో. లక్ష్మణ ఇలా రా. ఏంట్రా ఏమిట్రా? ఏమిటో చెప్పు. అబ్బా ఏమిటో చెప్పరా. లక్ష్మణ, అన్నయ్య పెళ్లి చేసుకున్న దాని గురించి వివరాలు బాగా తెలుసుకునే చేశారా ఈ పెళ్లి? ఎందుకు అలా అడుగుతున్నావు? ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదురా. అది పచ్చి వ్యభిచారా, వ్యభిచారి. ఏమిటా నీ బాగుడు? ఐఎమ్ సారీ, కానీ నేను చెప్పేది అక్షరం నిజం. మొన్నటిసారి లీవ్లో వచ్చి నేను తిరిగి వెళ్తున్నప్పుడు ట్రైన్లో నా పాత ఫ్రెండ్స్ కలిసి నాకిష్టం లేకున్నా బలవంతంగా మద్రాసులో దింపేశారు. ఆ రోజు నా పుట్టినరోజు. చెప్పుకురా, ఇంకేం చెప్పుకు, నేను వినలేను. అమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించానని చెప్పు అమ్మా. అమ్మా అమ్మా, ఇంట్లో అందరూ ఏమైపోయారు? నువ్వు ఎప్పుడు వచ్చావరా? భాను, నేను చెప్పానే, నా చిట్టు తమ్ముడు భరత్ అన్ని విషయాల్లో నాకంటే ముందే ఉంటాడు. హలో రే, పెళ్లి బ్రహ్మాండంగా జరిగిందిరా. పెళ్లి పందిరి బ్రహ్మాండం, పెళ్లి మేళం బ్రహ్మాండం, పెళ్లి విందు బ్రహ్మాండం, పెళ్లి కూతురు బ్రహ్మాండం భాండం. నువ్వు నా రూమ్కి వచ్చావంటే హనీమూన్ వివరాలు డీటెయిల్ గా చెప్తాను. కమాన్. అమ్మా ఇదేనమ్మా. ఇదిగో భరత్, నీకిష్టమైన సేమియా పాయసం. నోరు తీపి చేసి మాట కలపడం కోసమే ఇందాక నేను మాట్లాడకుండా వెళ్ళిపోయాను. నువ్వు మా పెళ్లికి కూడా రాలేదుగా, ఇప్పుడైనా స్వీట్ తీసుకో. అమ్మా నాకు సేమియా పాయసంతోనే దీనికెలా తెలుసమ్మా? ఇది అదేనమ్మా. అందరూ వచ్చినట్టేనా? ఎందుకు రారు? ఇవాళ 1వ తేదీ కదా. భాను ఎక్కడా? అమ్మా భాను. వస్తున్నాను మావయ్య. అన్నా, నాకు తెలియగలుగుతాను, ఇన్ని కొత్త మోడల్స్ వచ్చినాయి కదా, ఇంకా ఈ పాత పెట్టిన వదలవేంటి? జీవితంలో కొన్ని కొన్నింటి ఎప్పుడు మార్చుకోకూడదరా. కొత్త కొత్త అమ్మాయిలు వస్తున్నారని పాత పిల్లాన్ని మార్చుకుంటావట్రా. అమ్మ భాను, ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతలన్నీ నీవి. ఇవిగో తాళాలు. నాకెందుకు మావయ్య అంత భారం? నువ్వు ఈ భారం తీసుకోకపోతే వీళ్ళంతా నా నెత్తికి సున్నం రాస్తారు. తీసుకో. ఒరే రాంబాబు, ఇక మీద నీకెంత కావాలో అమ్మాయిని అడిగి తీసుకో. చిచ్చా, ఎప్పుడు చేసే బతికైపోయింది. పెళ్లికి ముందు బాబు, పెళ్ళయ్యాక భార్య. సరే, మీకెంత కావాలో అడగండి. 300 కావాలి. 20. మామూలుగా 50, 100 అడిగేవాడివి, ఇప్పుడు ఏకంగా 300 పైపోయావే. వదలబాను, పట్టుకో. నానా, నువ్వు పదవి నుంచి దిగిపోయావు, ఇక మాట్లాడే హక్కు లేదు. సరే, నేను అడుగుతున్నాను, మీకు 300 రూపాయలు ఎందుకు? అది అలా అడిగమ్మా.
300 ఎందుకు అని అడుగుతున్నావా? సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే మల్లెపూలు తెచ్చారా, కల్లో పెట్టండి అని అడుగు. మొహం బదలు కొడతా. అమ్మా, వాడు అడిగినది ఇచ్చిపడే. కౌసల్య, నీ లిస్ట్ ఏమైనా తీసుకొచ్చావా? అమ్మాయిని అడుగు. నేనేం అడిగినా ఇస్తుందా అని అడుగుతారే వతయ్య. నీకేం కావాలో తీసుకోండి. అయితే ఆ తాళాలు